హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటకైతే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. యూజువల్లీ మేమైతే బయట బ్రేక్ఫాస్ట్ అస్సలు చేయం గాయ్స్. ఓన్లీ మాకు హెల్త్ బాగున్నప్పుడు లేకపోతే ట్రావెలింగ్లో ఉన్నప్పుడో చేస్తాము అంతే. అండ్ మేమైతే ఈరోజు జూబ్లీ హిల్స్లో ఉండే జింకానా క్లబ్కి అయితే వెళ్ళాము. సో మేము జింకానా క్లబ్కి అయితే చాలాసార్లు వెళ్ళాము, డిన్నర్కి అండ్ లంచ్కి మటుకే. బట్ ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్కి కూడా వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ ఓన్లీ సండేసే ఉంటాయి. సో మేమైతే ఈరోజు ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది అంబియన్స్ యూజువల్గా జింకానా క్లబ్. బట్ బ్రేక్ఫాస్ట్లో ఉండే అంబియన్స్ మాత్రం నాకు అంత నచ్చలేదు. ఎందుకంటే అది మొత్తం టాప్లో పెట్టేశారు. నాకు అంత అనిపించలేదు అంబియన్స్. బట్ ఫుడ్ అయితే బాగుంటుంది, ఎప్పుడులాగే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు చాలా బాగా. అండ్ ఇది వచ్చేసరికి మా మావయ్య వాళ్ళ ఫ్రెండ్కి ఈ మెంబర్షిప్ ఉంది ఈ క్లబ్లో. ఆయన అయితే 2000 రూపీస్ పెట్టుకున్నారు అప్పట్లో. ఇప్పుడేమో అది 15 lakhs గాయ్స్. అస్సలు చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది కదా. మేము కూడా షాక్ అయ్యాం. మేము ఫస్ట్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఆ ప్రైస్ వినంగానే మా మైండ్ బ్లాక్ అయిపోయింది. బికాస్ ఎవరైతే మెంబర్షిప్ కొంటారో వాళ్ళ మటుకే వస్తుంది ఆ మెంబర్షిప్. అంటే నెక్స్ట్ వాళ్ళు లేకపోయిన తర్వాత వాళ్ళ చిల్డ్రన్స్కి కూడా రాదనమాట ఆ మెంబర్షిప్ అనేది. సో అది వేస్ట్ ఆఫ్ మనీ లాగా మాకు అనిపించింది అయితే. సో ఈ క్లబ్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇప్పుడు బయట 10,000 బిల్ చేసామంటే ఇక్కడ 4,000 మాత్రమే కడతాం, అలాగుంటుందన్నమాట. సో అందుకనే ఇలాగా ఎక్స్పెన్సివ్గా పెట్టారనమాట మెంబర్షిప్ని అయితే. సో ఫైనల్లీ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను బ్రేక్ఫాస్ట్ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.